ఆత్మ దురాత్మ వచ్చి ఏలుబడి చేసే వరకు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. 16-13 వరకు అయింది. మరి ఈరోజు మనం దావీదు యొక్క హృదయం, ఆయన దేవుని చేత అభిషేకించబడ్డారు. దేవుని చేత అభిషేకించబడినప్పుడు ఆయన వయసు ఎంత 14 నుంచి 15 సంవత్సరాలు ఉంటుందండి. ఆ వయసులో ఆయన ఏం చేస్తున్నారు? గొర్రెల్ని కాసుకుంటూ అడవిలోను తోలుకుని వెళుతూ తండ్రి మాట జవదాటకుండా తనకు ఇచ్చిన బాధ్యతలు నమ్మకంగా ఉంటూ ఇటు దేవుడిని కనపరుచుకుంటూ అక్కడ తన బాధ్యత కూడా నెరవేర్చుకుంటూ నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకమైన స్థితిలోనే ఆయన ఇక్కడ గొలియాతుని కూడా ఎదిరించి దేవుని నామాలలోనే జయం పొందుకున్నాడండి. అలా జయం పొందుకున్న తర్వాత మరి అటువంటి మనసు దావీదులోను ఉన్నదంటే ఇక్కడ వాక్యంలోను జ్ఞాపం చేసుకోవచ్చు మనం. ఇక్కడ గొలియాతుని ఎదిరించినప్పుడు అది జయం పొందుకున్న తర్వాత రాసిన కీర్తన 9వ కీర్తన. ఆ కీర్తన అంతా కూడా దేవుడి జయానికి ఆయన కీర్తన రాసి దేవుని ఆరాధించారు. మరి దేవుని స్వభావం ఇదే. ఎందుకంటే ఇక్కడ దేవుడు కూడా సాక్ష్యం చెప్పారు, అపోస్తుల కార్యాల్లో ఉంటుందండి. దావీదు నా హృదయానుసారి అని. దేవుని మనసును దావీదు మనసు కూడా ఎప్పుడు కూడా ఏకీభావంతో పెనవేసుకునే విధంగా ఉంటుందండి. హృదయానుసారి అన్న మాటకి అర్థం ఏమిటి? దేవుని ఆలోచన దావీదు ఆలోచన ఒకటేనండి. దేవుని చిత్తాన్ని గ్రహించుకుని చిత్త ప్రకారంగా జీవించేవారుగా దావీదు ఉండేవారు. అందుకే ఆయన దేవుని చేత కూడా సాక్ష్యం పొందుకున్నాడు. సాక్ష్యం పొందుకోవడానికి కారణం అంటే దేవుని ఎంతగా ప్రేమించేవాడు అంటే ఇక్కడ ఒకసారి మనం 27వ కీర్తన చూడం. మొదటి వచనం నుంచి యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారి తొట్టిల్లిరి కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నా. మరి ఈయనలో ఉన్నటువంటి గుణము లక్షణాలు ఎలా ఉన్నాయండి? యెహోవాయే నాకు వెలుగు, రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. ఎందుకంటే దేవుని నమ్ముకున్నామంటే మనం పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకునే మనసు ఉండాలి. ఆయన మన రక్షకుడు, ఆయన మనకి వెలుగు. ఇంక వెలుగు గురించి కూడా రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. వెలుగు అంటే దేవుని నీతి. దేవుని నీతి ఎక్కడ ఉండాలండి? మనలో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి. ఆ నీతి వెలుగుగా ఉండాలి. ఆ వెలుగులో మనం జీవించాలి. ఆ వెలుగులోను దేవుని మహిమపరుచుకునే విధంగా మన కార్యాలు ఉండాలి. అదే దావీదు అంటున్నారు, యెహోవాయే నాకు వెలుగు, రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవాయే నా ప్రాణదుర్గము, ఎవరికి పేరుతును. ప్రాణదుర్గం అంటే ఏమిటి? ఆపద తలదాసుకుని సోటండి. ఆపద వచ్చినా, ఇరుగులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఏమొచ్చినా సరే ఆయన తలదాసుకునే చోటు ఎక్కడుంది? దేవుని సన్నిధానం. యుద్ధాలు వస్తాయి అంటే, సమస్యలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, మనం చేస్తున్న పనుల్లో కూడా ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, అనేక విధాలుగా బాధలు వస్తాయి. కానీ వీటిలన్నిటికీ జయించడానికి ఉన్న ఆత్మస్థైర్యం ఏంటి? నా దేవుడు నాకు తోడై ఉన్నా, నేను ఎందుకు భయపడాలి? ఏదో చిన్న సమస్య వచ్చిందని మనం భయపడి పారిపోవటం కాదండి. దాన్ని ఎదుర్కొని జయాన్ని పొందుకునే వారునే
ఉండాలి. పాపం జరుగుతున్న చోట మనం ఉండకూడదు. కానీ ఒకవేళ అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మన పాపము లోనవ్వకుండా మనం కాపాడుకునే ధైర్యము, శక్తి, బలముతో నిండి మనం ఉండి పాపాన్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో వారమై ఉండాలండి. అందుకే దావీదు ఎంత నమ్మకంగా ఉన్నారు అక్కడ. యెహోవాయే నా వెలుగును రక్షణ అంటున్నారే. నేను ఎవరికి భయపడతాను అంటున్నారు. సాతానైనా, శత్రువులైనా, జంతువులైనా, ఎవరైనా సరే ఆయన దేనికి భయపడకుండా దేవుని మీద ఆనుకునే మనసు కలిగి ఉన్నారు కాబట్టి ఆయన దేవుని హృదయానుసారిగా ఉంటుంది. అతని ఆలోచన తీరు ఎలాగుంటుందంటే, ఇక 4వ వచనం చదవమ్మా. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. ఇంకా మనం దేవుడిని అడిగితే ఏం అడుగుతామండి? ప్రతిరోజు అడుగుతూ ఉంటాం కదండి. యెహోవా యొద్ద నేను ఒక వరమును అడిగి తిని. ఇంక మనం అయితే ఏం అడుగుతాం? ఎందుకంటే సొలొమోను మహారాజు అయితే, అయ్యా నీ బిడ్డని పరిపాలించాలి కాబట్టి నీ జ్ఞానాన్ని ఇయ్యి అన్నాడు. ఇంకా అనేక మంది అనేక విధాలుగాను దేవుని అడిగారండి, పొందుకున్నారు. ఇక్కడ దావీదు అడిగింది ఏమిటి? యెహోవా యొద్ద నేను ఒక వరమును అడిగి తిని. ఇంక మరి మీకు దేవుడిని అడగాలనుకుంటే ఏం అడగాలనుకుంటారు? క్షణం ఆలోచించండి. మనమైతే ఏం అడగాలనుకుంటాము? అంటే మనం ఏం అడగాలనుకుంటాం? అందుకే దేవుడే దిగి వచ్చి ఇప్పుడు ఏమైనా నీకు కావాల్సింది అడుగు అన్నారు అనుకోండి, ఖచ్చితంగా మనం ఏం అడుగుతామండి? మన కుటుంబ అవసరాలు, లేకపోతే మన ఎదుగుదల కోసమో, మన ఆర్థిక ఇబ్బందుల కోసమో, ఆరోగ్యాల కోసమో, సమస్యల్లో సమాధానం కోసమో ఎన్నో రకాలుగా మనం అడుగుతూ ఉంటాం. కానీ దావీదు ఏం అడిగారు? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. దావీదు ఇక్కడ దేన్ని కోరుకున్నారు? దేవుని యొక్క ముఖ ప్రసన్నత అండి. దేవుని యొక్క ముఖ ప్రసన్నతను ఎక్కడ చూడాలి మనం? ఆలయం ఎందుకు వస్తున్నారు ఆయన? మనం మందిరానికి వచ్చాం. ఎందుకు వచ్చాం మనం? దేవుని మందిరానికి వస్తున్నాం. చాలా మంది వస్తూ ఉంటారు, చాలా మంది ప్రార్థనలో పాల్గొని తీసుకుంటారు. దేవుని మందిరానికి మనం ఎందుకోసం వస్తున్నాం? ఇక దావీదు ఎందుకోసం అడుగుతున్నారు? ఆయన దేవుని యొక్క ముఖ ప్రసన్నత చూడాలని ఆయన ఆలయంలోను ధ్యానించుటకు నా జీవిత కాలమంతయును. అంటే ఆయన ప్రార్థన చేయడానికి అన్నాడా, ధ్యానించడానికి అన్నాడా? ప్రార్థన అంటే మన అవసరాలు అడుగుతాం. ఆ మాటకి అర్థం ఏమిటి? ధ్యానించుడు అన్న మాటకి అర్థం ఏమిటి? దేవుని గుణగణాలను, దేవుని మనం ధ్యానించుకునేవారు ఉండాలండి. అంటే మనకి చేసిన క్రియలు కాదండి, దేవుడు ఏమై ఉన్నాడో అది మనం జ్ఞానించాలి. ఆయన ఎటువంటి వారో అది జ్ఞానం చేసుకోవాలి. ఆయన ఏమిటో అర్థం చేసుకునే జ్ఞానం చేసుకునే వారు మేము ఉండాలి. ఆయనలో ఎదగటానికి ఏం చేయాలి? మనం ఆయనలోను ఆయన ఏమిటో తెలుసుకుని ఆయన జ్ఞానం చేసుకుంటూ ఈ సన్నిధానంలో మనం ఆయన ముఖ ప్రశాంతతను చూసి ఆనందించేవారు ఉండాలండి. అది జీవితకాలం అంతయు కూడాను ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏం కోరుకున్నాడు ఆయన వరం? నా జీవితకాలం అంతయును యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో
నన్ను దాసును తన గుడారపు మాటున నన్ను దాసును. హల్లెలూయా. మనం ఇంటికాడ ఉన్నా మందులో ఉన్నామన్న భావనతో దేవునితో మనం సహవాసం చేసుకునేవారు ఉండాలి. ఎక్కడున్నా సరే మనం ఆయనతో ఉన్నాము అనే ఆలోచనతోనూ దేవునితో మనం సహవాసంతో గడుపుతున్నాము సంతోషంతోనూ గడిపేవారు ఉండాలి. ఆయన అడవిలోనూ మేకలు కాసుకుంటున్నా అక్కడ ఖచ్చితంగా ఎవరి ప్రసన్నతను చూస్తున్నారు? ఆయన దేవుని యెహోవాతోనే గడుపుతున్నారు. ఇంటికాడ ఉన్నాను యెహోవాతోనే గడుపుతున్నారు. ఒకవేళ సమయం వచ్చి మందిరానికి వెళ్ళినాను యెహోవాతోనే గడుపుతున్నారు. అది ఎక్కడున్నా సరే ఎవరి మీద ఆలోచన ఉంది? దేవుని మీదే. దేవుని మీదే ఉందండి. అందుకే ఆయన అంటున్నారు, ఆయన ఆపత్కాలం వచ్చిందా దేవుని పర్ణశాల అంటే దేవుని యొక్క సన్నిధానం ఉన్నది, నేను అందులో తల దాచుకుంటాను, దేవుడే నన్ను దాస్తాడు. ఇదే విశ్వసనీయత అండి. నమ్మకంగా దేవుని ఎదగాలి. మనం దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి. దేవునిలో నడుస్తున్నామన్న మనం సంతోషంతో ముందుకెళ్లేవారు ఉన్న ఇటువంటి గుణలక్షణ గలవారు కాబట్టి దావీదు అక్కడ అభిషేకించబడ్డారు. ఇంక దావీదుని ఎవరు అభిషేకించారండి? దేవుడే. దేవుడే దేవుడే నిర్ణయించి తన సేవకుని పంపించి అక్కడ దావీదుని అభిషేకించి ఘనపరిచాడు. ఇశ్రాయేలు ప్రజల మీద రాజు కింద అభిషేకించాడే. మరి ఆయన కన్నా బలవంతులు ఉన్నారు అక్కడ, కానీ వాళ్ళందరినీ దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకోలేదు. ఇక్కడ మనం గమనించుకోవచ్చింది, మన జ్ఞానం అంటే మన చదువు సంధ్యలు, మన అందచందాలు, లేకపోతే మన హోదా, మన స్థితి, ఇది దేవుడు చూడడు. దేవునితో గడిపే మన హృదయం ఎలాగున్నది. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ధన్యులు, వారి దేవుని చూసెదరు. దావీదు హృదయం ఎలా ఉందండి? దేవునితో ఎప్పుడు గడుపుతూ ఉండేది. అందుకే ఆయన కోరిక కూడా ఎలాగుంది? దేవునితో గడపాలనే. నా జీవితకాలం అంతయును నేను యెహోవా మందిరం యెహోవానే సేవించు. సేవించారు. అదే విధంగా 118వ కీర్తన చూడమ్మ. 118వ కీర్తనలో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. 5-6 వచనాలు. ఇరుకునందుండి నేను ఆ, యెహోవాకు మొరపెట్టి తిని ఆ, విశాల స్థలమందు ఆ, యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. ఆ. యెహోవా నా పక్షమున ఉన్నాడు, యెహోవాయే నా పక్షమునున్నాడు, నేను భయపడను. ఇరుకులు వచ్చాయా? ఆ సమయంలో ఎవరి జ్ఞాపకం వచ్చేవారు? మరి నాకేం చేయగలరు? దేవుడు. ఇబ్బందులు వచ్చాయా? ఆ సమయంలో ఎవరి జ్ఞాపకం వస్తున్నారు? దేవుడే. ఏ విషయంలో అయినా సరే ఆయన మనసు ఎవరి మీద అనుకుండేది? దేవుని మీదనే. మరి ఈ మనసు కలిగి వారు, అందుకే నేను విశాలమైన స్థలమునకు నన్ను తోడుకుని వెళ్ళిన గొర్రెలు కాసుకునే మందలోంచి దేవుని బిడ్డలా కాసే పరిస్థితుల్లో తీసుకొచ్చారండి. ఇశ్రాయేలు రాజుల మీద రాజుగా పరిపాలించడం అంటే దేవుని బిడ్డలను పరిపాలించడం అంటే. అందుకే యేసయ్య ఎవరి వంశంలో వచ్చారు? అందుకే ఇద్దరు గుడ్డివారు ఏమైనా అరుస్తున్నారండి యేసయ్య వెళ్తుంటేనే? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా రక్షింపుము. నన్ను దాటిపోకము అని పాట కూడా పాడతారు కదా. ఉందయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. వాళ్ళు దేవుడు చూడలేదు, అయినా సరే వారి దేవుడు ఏమైనా కనపరుస్తున్నారు? దావీదు కుమారుడుగా యేసయ్యని పిలువబడ్డారు. అలా పిలువబడతానికి కారణం ఏమిటి? దేవునితో ఉన్న సంబంధం అండి. గొర్రెలు కాసుకునే వారిగా ఉన్న వారిని కడకే దేవుడు ఏ స్థాయికి హెచ్చరించారండి? తన కుమారుడిని పంపించే వంశములోనే ముఖ్యమైన వాడి కింద దేవుడు నిర్ణయించారు. దేవుని ఎద్దుకు వస్తే మనకి ఏం దొరుకుతుంది అనుకుంటాం? మనం ఉన్నతమైన స్థాయి అండి. కుమారుని యొక్క స్వరూపంలో పిలువబడతాం. మరి అంతకన్నా గొప్పది ఏముంటుంది మనకి? అందుకే దావీదు మనసు ఎప్పుడూ కూడా దేవునితో పెనవేసుకునే విధంగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఒక 2 చరణాలు ఉంటే, నీ సన్నిధి
పెన్నిది దేవా పరుగున వచ్చా చూడాలని నిన్ను చూడాలని నీ స్వరము వినాలని రాజా యేసు రాజా రాజా యేసు రాజా నీ సన్నిధే పెన్నిది దేవా పరుగున వచ్చా చూడాలని నిన్ను చూడాలని నీ స్వరము వినాలని ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా సంపద సిరి సంపద సంపద సిరి సంపద యేసయ్యా నిన్ను గూర్చినే తలంపులే నాకు నిన్ను గూర్చిన తలంపులే నాకు చూడాలని నిన్ను చూడాలని నీ స్వరము వినాలని రాజా యేసు రాజా రాజా యేసు రాజా నీ సన్నిధే పెన్నిది దేవా పరుగున వచ్చా నిన్ను చూడాలని నా పాపము తొలగింపు మోసావు సిలువను మహోన్నతము నీ ప్రేమ నా పాపము తొలగింపు మోసావు సిలువను మహోన్నతము నీ ప్రేమ చల్లని గాలి కల్వరి చల్లని గాలి ఆవరించుమా ఆదుకొనుమా నన్ను పాలించుమా ఆవరించుమా ఆదుకొనుమా నన్ను పాలించుమా. హల్లెలూయా. ఇక్కడ దావీదు దేవుళ్ళు ఏం చూశాడైనా ఆయన సన్నిధిలోనూ ముఖ ప్రశాంతత దేవునిలో సంతోషం సమాధానం చూసుకున్నారా లేదా తన స్థాయిని తన హోదాని పెంచుకోవాలని చూసుకున్నారా? ఆస్తుపాస్తుల కోసం ఆరోగ్యాల కోసం సమాధానం అంటే కుటుంబంలోనూ ఎదుగుదల కోసం పిల్లల భవిష్యత్తు కోసం వాటన్నిటి కోసం ఆ సన్నిధిలో ప్రయాసపడ్డారా? దేవునితో గడపడానికి ప్రయాసపడ్డారా? అందుకే ఉన్నతమైన విలువలు గలవారు దావీదండి. ఇక్కడ పౌలు అన్న మాటలు 2 మాటలు ఉంటే చూడండి. ఆ మాట ఫిలిప్పీలు 3:8 చూడము. నిక్షేముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమే సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఎవరి కోసం? క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందే విశ్వాసం వలనే నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడవై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలవాలని ఆయన మరణం విషయములో
అనుభవము సమాన అనుభవము కలవాడని గలవాడినని ఆయనను ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన ఆయన శ్రమలలో శ్రమలలో పాలివాడగుటకు పాలివాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును ఆ, సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ఎంచుకొనిచున్నాను. వేటిని అంటే మృతులలోంచి నన్ను లేకుండా అన్నారు. అంటే మృతులు ఎవరు? ఈ లోకాన్ని బట్టి జీవిస్తూ లోకాసులతోనే జీవిస్తూ అపరాధం ద్వారా పాపముల ద్వారా చచ్చిన వారై ఉండగా లోకమంతా కూడా ఎలా ఉండిపోయిందండి? జీవం లేదు, ప్రాణం మాత్రం ఉంది. ఏ జీవం లేదు? ఏసే జీవం లేదండి. అంటే నిత్య జీవం లేదు. అపరాధాలతోనూ పాపములతోనూ చచ్చిన వారమే ఉన్నాడు. ఏసే దయ తెలిసి మనల్ని మన పునర్జీవం పనిచేసిన వారిగా ఉన్నారు. అదే విషయాన్ని పౌలు అంటున్నారు. అది సంపాదించుకోవటానికి ఈ లోకం అంతాను ఘనంగా ఇచ్చేదాన్ని పెంట కింద చూస్తున్నాడు. ఇంట్లో చెత్త ఎక్కడ ఉంటుంది? ఆ? మూల మూల ఇంట్లోనూ ఊడిసి పోగు పెట్టిన చెత్త అంతా ఎక్కడ పెడతాం? ఆ? మనం ఘనంగా ఎంచి అన్నీ కూడాను పౌలు చెత్త అంటున్నాడు. ఈ లోకంలో మన ఘనమైనది ఏమనుకుంటాం మనం? ఈ లోక దానాలు, మన స్థితులు, మన హోదాలు, ఇవన్నిట్లో మనం ఏమనుకుంటామండి? ఎంతో ఘనమైనవి అనుకుంటాం మనం. కానీ మన ధనాన్ని అంతా ఎక్కడ దాచుకుంటాం? లాకర్లో పెట్టుకుంటాం, లేదా ఇంట్లో బీరువాలో పెట్టుకుంటాం. మరి చెత్త అంతా తీసుకెళ్ళి బీరువాలో పెడితే ఎలా ఉంటుంది? ఆ? ఆ బీరువా ఇదేనండి. ఇందులో ఏం పెడతాను? లోక చెత్త అంతా పెట్టి అదే ఘనంగా ఎంచుకుంటున్నాం. కానీ ఇక్కడ పౌలు ఏం పెట్టుకుంటున్నాడు? క్రీస్తు ఒక అనుభవ జ్ఞానం అన్నాడు. ఆయన గురించి ఇంకా తెలుసుకుని, ఆయన పునరుత్థానాన్ని తెలుసుకుని, ఆ పునరుత్థానానికి సిద్ధపాటు కలిగి ఉండటానికి ఆయన ఈ లోకం అంతా కూడా ఘనంగా ఎంచుకున్నదాన్ని పెంట కింద ఎంచుకుని దేవునిని ఎంచుకుని దేవుని కోసం జీవించడానికి, ఆయన తెలుసుకోవటానికి జీవిత కాలం అంతా కూడాను ఆయన సన్నిధానంలో గడపడానికి ఆయన ఇష్టపడుతున్నారు. అందుకే మనలో ఉండవలసిన లక్షణం ఇదేనే. దేవుణ్ణి ఎప్పుడు కూడా హెచ్చిస్తున్న వారునే ఉండాలండి. అంతేకాకుండా చూడండి, మరి ఈ చేతిలో దావీదు ఉన్నారు. మరి దావీదు తనకి ఇచ్చిన బాధ్యతలు ఎలా ఉన్నారు మనం చూస్తే, ఒకసారి మొదటి సమయంలో 16-14 చూడమ్మా. 16-14 మొదటి సమయంలో సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరిపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుంచి వచ్చి దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది, నేను విడిపించి ఉన్నది, మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితార చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము. ఎందుకంటే ఎప్పుడైతే దావీదు దేవుని చేత అభిషేకించబడ్డారో దేవుని ఆత్మ ఎక్కడికి వచ్చేసిందండి? అంతవరకు రాజుగోని దేవుని చేత అభిషేకించబడేటువంటి సౌలు హృదయంలో దేవుని ఆత్మ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని కాదని తన ఇష్టాంతంగా జీవించడం మొదలుపెట్టాడో, దేవుడు త్రోసివేశాడో, అప్పుడు దేవుడు దావీదుని ఎన్నుకొని దావీదుని అభిషేకించాడు. అభిషేకం పొందుకునే వెంటనే దావీదుకి ఏం దొరికింది? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ వచ్చేసింది సౌలులోంచి.
మరి సౌలు హృదయంలో ఇప్పుడు ఏ ఆత్మ ఉన్నది? దురాత్మ. చూడండి, మీరు ఏం కోరుకుంటే అదే వస్తుంది దేవుని వద్ద నుంచి. దేవుని ఆత్మ నడిపించాలని దేవుని ఎదుగుతూ ఉన్నారనుకోండి, దేవుడు ఆత్మ వచ్చి నడిపిస్తుంది. లేదు మీ లోకంలో నడవాలని, లోకం ద్వారా జీవించాలని, ఇక్కడ ఈ విషయాల్లో మేము వృద్ధి చెందాలని మేము ప్రయాసపడ్డాం అనుకోండి, ఈ లోకాత్మ వచ్చి మనం నడిపిస్తుంది. అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుంచి వస్తుంది. దేవుడు సాతాన్ని పంపిస్తాడా అనొచ్చు. మనం కోరుకున్నదే సాతాన్ని. ఆశపడే ప్రాణాన్ని తృప్తి. దేన్ని ఆశపడుతున్నావు? దేవుని ఆత్మనా లేకపోతే ఈ లోకాత్మన? మేలైనదాన్ని చేపెట్టుకున్నాం అనుకోండి, మెరుగైన ఫలితాలు పొందుకుంటాం. కానీ మనం ఎక్కడో ఆలోచన చేసుకుని లోకంలో ఉన్న వాడికి ప్రయాసపడుతూ దేవుని సన్నిధానికి వస్తున్నాం, కానీ లోకం విషయాలే ప్రార్థన చేసుకుంటూ దేవుని విషయాలు మరి పట్టించుకోలేదు అనుకోండి, దేవునితోనే సంబంధం ఎలాగుంటుంది మనకి? అందుకే ఎప్పుడు మన హృదయంలో కానీ మన ఇంట్లో కానీ ఎవరు ఉండాలి? దేవుడు. అందుకే రాత్రి కూడా జ్ఞాపకం చేసుకున్నాం చూడండి, దేవుని వాక్యం ఉండి స్థానం ఎక్కడ? నీ హృదయంలో దేవుని వాక్యం లేకపోతే లోక చీకటి వచ్చి ఉంటుందండి. ఇంట్లో మనం జీవిస్తున్నాం, రోజు కూడాను అక్కడ లాంతరం వెలిగించి వచ్చిన బాధ్యత మంది. మనం వెలిగించుకోవడం మానేసామనుకోండి, మీరు తీసుకురావట్లేదు చీకటిని, దాని అంతా అదే వస్తుంది. ఆ చీకటి పోవాలంటే మళ్ళీ ఎవరు రావాలి? మళ్ళీ వెలుగు రావాల్సిందే. ఏ వెలుగైతే వద్దని నువ్వు ఆ వెలుగుని వెలిగించడం మానేసావు, ఆ వెలుగు వస్తేనే కానీ చీకటి పోదు. ఆ వెలుగు ఎవరు? నేను లోకమునకు ఎవరైతే మనం తోసేసుకున్నామో, ఎవరైతే మనం కాదనుకున్నామో, ఎవరైతే మనం భారం అనుకున్నామో, ఆయన వస్తేనే కానీ మన జీవితానికి వెలుగు ఉంటుందండి. ఇంకా ఆయన వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి మనం? మనలోకి చేర్చుకోవాలి. ఆయన ఆధారం దగ్గర జీవించాలండి. సౌలు ఏమనుకున్నాడు ఆయన? అంటే దేవునికి ఇవ్వటానికి మంచి మంచి పశువులు దేవుడు ఇవ్వలేదా? అది బలిలు ఇవ్వటానికి దేవుడు ఇవ్వలేదండి. అంటే దేవుడికి బలిలు ఇవ్వటానికి ఆ దోపుడు సొమ్ములు తీసుకొచ్చి పక్కన పెట్టుకోవాలా? మరి జీవించడానికి మంచి విధానం దేవుడు ఇవ్వలేదా? దేవుడికి ఇష్టం లేని విధానాలు ఎంచుకుని అందులోంచి మేము కానుకలు తీసుకుని ఇస్తాం, దేవుడు కనపరుచుకోవడం మనం మోసం చేసుకుంటే దేవునికి ఇష్టంగా ఉంటుందా? దేవునికి అసహ్యంగా ఉంటుందా? ఎందుకంటే సౌలు ఎవరి చేత అభిషేకించబడ్డాడు? మొదట దేవుని చేత. దేవుని చేత అభిషేకించబడిన తర్వాత దేవుని గణపరుచుకున్నాడా? దేవుని హీనపరుచుకున్నాడా? ఉన్నతమైన వాటితో దేవుని గణపరచాలి. కానీ ఒక దోపిడి సొమ్ములోంచి మంచి మంచి పక్కన పెట్టుకుని వాటిని తర్వాత గణపరుచుకుంటాను అనుకుంటున్నాడు ఆయన. ఎంత ఉన్నతమైన స్థాయిలో దేవుడు తీసుకొచ్చాడు. ఉన్నతమైన స్థాయిలో తీసుకొచ్చి అత్యుత్తమైనది కూడా నాకు ఇచ్చి ఉన్నాడు దేవుడు. కానీ వాటిలోంచి తేడంట, దోసుకున్న దాంట్లోంచి తెస్తాడంట. అందుకే అక్కడ చూడండి, దేవుని చేత అభిషేకించబడ్డాడు కనుక దేవుని దూరం చేసుకున్నాడు. చేసుకుని వెంటనే ఎవరు వచ్చారు ఇంట్లోకి? చేతాను ఎక్కడా ఉండదు, వాకిట్లో కాసు కూర్చుంటుందండి. నీ వాకిట్లో ఏముండాలి? సాతాను చీకటా, దేవుని వెలుగా? దేవుని వెలుగుందనుకోండి, మనల్ని వెలిగిస్తుంది, మన చుట్టూ ఉన్నవారు వెలిగిస్తుంది. అదే కనుక మన దేవుడు చేసుకోలేకపోయామనుకోండి, చీకటి వచ్చి ఎక్కడ ఉంటుంది? మన ఇంట్లోకి వచ్చేస్తుంది. మనం వద్దన్నా సరే మన జీవితంలోకి వచ్చి. సౌలు వద్దనుకో, సౌలు ఏమో కావాలని కోరుకోలేదండి, దురాత్మే దేవుని దగ్గర నుంచి వచ్చేసింది. అంటే అలా జీవించారు కాబట్టి, ఆశపడ్డాడు కాబట్టి, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచాడు. ఇప్పుడు అది వచ్చి ఏం చేస్తుంది? ఎందుకంటే ఇక్కడ చూడండి, సాతాను కూడా ప్రవచనాలు చెప్తాడు.
సాతాను కూడా మాట్లాడతాడు. ఇప్పుడు సౌలు మాట్లాడుతూ మొదలు పెట్టాడు. ఏది సాతాను మాటలు. ఏం మాట్లాడతారో వానికే తెలియదు, ఎలా ప్రవర్తారో వానికే తెలియదు. పక్కన ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, నిన్ను వచ్చి దురాత్మ వచ్చి దేవుని దగ్గర నుంచి నిన్ను ఏడిపిస్తుంది. ఇప్పుడు దీన్ని వదిలించాలంటే ఖచ్చితంగాను మంచి తంతివాద్యాలు వహించేవారు ఒకరు కావాలి, దేవుని పాటలు పాడేవారు కావాలి. దేవుని పాటలు మంచి పాటలు పాడేవాళ్ళు దేవునిలో ఉన్నవాళ్ళు ఉంటే అది సాతాను వెళ్ళిపోతుంది. మరి దేశంలో ఎవరైనా ఉన్నారేమని చెప్పి మేము ఎదగడానికి వెళ్తాము అంటున్నారు. అంటే దేశంలో లేనట్టే కదండి జనాలు. ఇశ్రాయేల్ దేశంలోనే సాతాను పారదోలేటువంటి వారి శక్తి ఉంది. లేకపోతే అదే ఆ యొక్క బలహీనత అండి మనకి. ఆ బలహీనత దావీదులో లేదండి. ఆయన అంటున్నాడు, యెహోవాయే నాకు వెలుగు, యెహోవాయే నాకు రక్షణ, నేను ఎవరికి భయపడుదును. అందుకే ఆయన అన్నారు. ఇంకోటి అన్నారు చూడండి, యెహోవా యొద్ద ఒక వరమును అడిగి తిని జీవితకాలం అంతా కూడా దేవుని సన్నిధిలో నేను యెహోవా యొక్క ముఖ ప్రసన్నతను ఆయన ఆలయంలో చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయును యెహోవాయే మందిరములోనే నివసింపగోరుచున్నాను. మనం ఒక 3 గంటలు లేట్, 3 గంటలు ఉన్న ఆరాధన 4 గంటలు అయింది అనుకోండి, ఇంకా వదిలిపెట్టరు, మళ్ళీ మనోడు కనపడు. ఆ మనసు మనలో ఉంటేనే మన దేవుని బిడ్డలకు ఎలా మారుతామండి? జీవితకాలం అంతయును దేవునిలో గడిపే అదృష్టం అందరికీ రాదండి. దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం చేసుకున్నామనుకోండి కృప రాదు. ఎందుకంటే యేసయ్య కృప, ఆయన కృప కింద వచ్చారండి. మొట్టమొదటి ధర్మశాస్త్రం వచ్చింది. ఆ ధర్మశాస్త్రంలో మన నేరస్తులుగా అందరూ నిరూపించబడ్డాం. ఇప్పుడు మనకు విడుదల రావాలంటే దేవుని కృప కావాలి. తప్పు చేసింది మనం, కానీ క్షమించేవారు ఎవరు ఉండాలి? మనకి ఆయన ఉండాలి. కాబట్టి ఆయన కృప కింద ఆయన కుమారుడు పంపించాడు. ఆ కృపని మనం పొందుకుని మన కృపలో జీవించేవారు ఉండాలి. అందుకని కృపా సత్య సంపూర్ణుడు. అందుకే ఆయన అంటున్నాండి, మందిరు జీవిత కాలం అంతా కూడా నేను మందిరంలోనే ఉంటాను. ఇప్పుడు దేవుని ఆత్మతోనేమో దావీదు వృద్ధి చెందుతున్నాడు, దురాత్మతోనేమో సౌలు బాధపడుతున్నాడు. దేవుని దూరం చేసుకుంటే వచ్చే ప్రతిఫలం మొట్టమొదటి ఇదేనండి. ఏ కుటుంబమైనా సరే దేవుని దూరం అయిందంటే శాతాన్ని ఇంట్లోకి చేర్చుకున్న వారుగా ఉంటారు. ఒళ్ళొద్దన్నా కాదన్నా అది వాస్తవం. ఖచ్చితంగా ఎవరు ఉంటారు ఇక్కడ? సాతానే ఉంటుంది. ఇప్పుడు సౌలు ఉన్న అంతఃపురంలో ఎవరున్నారు? సాతాను. ఆడ వస్తూ ఊరుకుంటాడా? ఇంకా ముందు చదువు. సితార చమత్కారముగా వాయింపగల ఒకరిని విచారించుటకే మాకు సెలవిము. దేవుని యుద్ధ నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితార చేత పట్టుకుని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో అనిరి. సౌలు బాగుగా వాయింపగల ఒకరిని విచారించి నా యుద్ధకు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా వారిలో ఒకడు చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారులో ఒకరిని చూచి తిని అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుసూరుడును యుద్ధశాలియును మాట నేర్పరియు రూపవాసినై ఉన్నాడు. కూడా మొన్నటి వరకు దావీదు అడవిలో గొర్రెలు కాసుకుంటూ జీవించేవారు. ఇంట్లో వాళ్ళే పట్టించుకోలేదండి. కానీ ఆయన పేరు ఎక్కడికి వెళ్ళిందండి? రాజు అంతఃపురంలోకి వెళ్ళింది. ఆయన భక్తి, ఆయన జీవించే విధానం. అదే సౌలు దగ్గర అంటున్నారు, అక్కడ మేము కొంచెం చూసామయ్యా, ఆయన దేవుళ్ళు బలంగా ఉంటాడు, దేవునితో గడుపుతాడు, ఆయన కనుక పాటలు పాడితే దురాత్మ పారిపోతుంది. నువ్వు ఒక్క మాట చెప్పు వాళ్ళకి, నీ కుమారుడు మా ఇంటిగా మా అంతఃపురానికి పంపించండి అని చెప్పి ఒక లెటర్ రాయి, ఆజ్ఞ ఇయ్యి, ఆయన పంపిస్తాడు, ఆయన వచ్చి వాయిస్తే దురాత్మ పారిపోతుంది
ఎప్పుడైతే విన్నాడో ఆ విధంగా చేసి దావీదు తండ్రి దగ్గరికి పంపించాడు. ఇప్పుడు దావీదు తండ్రి ఆ గొర్రెలు కాయడానికి పక్కన పెట్టించి అంతపురానికి అని పంపించాడు. ఆ మాటలన్నీ చదవాలంటే 1 సమూయేలు 18:10 చూడమ్మా. మరునాడు ఆ, దేవుని యొద్ద నుండి ఆ, దురాత్మ ఆ. సౌలు మీదికి బలముగా వచ్చినందున బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ఇంటిలో ప్రవేశించుచుండగా ప్రవేశించుచుండగా ప్రవచించుచుండగా ఆ, దావీదు అతని ఇంటిలో ప్రవేశించడం అంటే ఏమిటి మాట్లాడుతున్నా చదవమ్మా. మునుపటిలాగున ఆ, వీణ చేత పట్టుకుని ఆ, వాయించును. ఆ. ఒకప్పుడు సౌలు ఆ, చేతిలోనొక ఆ, ఈటె ఉండగా ఆ. దావీదును పొడిచి గోడకు ఆ. బిగించదని అనుకుని ఆ. సౌలు ఆ ఈటని విసిరాను. ఎందుకంటే ఇక దావీదు వల్ల ఏం జరిగింది దానికి 18:10 చూడు, 10 కదమ్మా. అదేనయ్యా 18:10 అయ్యా. ఆ, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి రాక బలంగా వచ్చినందున అతని ఇంటిలో ప్రవేశించుచుండగా దావీదు మునుపటి వల్ల దావీదు మునుపటి వల్లనే ఈయన చేత వీణ చేత పట్టుకుని వాయించను. వాయించాను. చూడండి, సౌలు అది చేతిలో ప్రవసనం అంటే సాతాను మాట్లాడుతుందంటేనే సోది చెప్పేవాళ్ళు ఉంటారు చూడండి. ఆ? అన్నీ జరిగిపోతున్నాయ్యా అంటాం చూడండి. ఎందుకే సాతాను మొట్టమొదటి ఎక్కడ ఉన్నాడు? దేవుని దగ్గర ఉన్నాడు. చాలా విషయాలు వాడికి తెలుసు. అవును. వాడు కూడా ప్రవచనాలు చెప్తాడు, అంటే మనం నమ్మాలి కాబట్టి. ఆ విధంగా మళ్ళీ మోసం చేస్తాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళ దగ్గర పరిగెడతాం, ఏదో చెప్తుందని పోయి ఆడ బయలుదేరతాం. అందుకే ప్రవచనాలు నమ్మకూడదు. చోది చెప్పేవారిని కసికి దేవుడి అది ఏ విధంగా శిక్షిస్తారండి? సాతాను సోదులు కూడా చెప్తుందండి, వాయిస్తూ ఉండేవాడు. అదేవిధంగా మరొకసారి చూడండి, ఇదే సమయ గ్రంథంలో 16 నుంచి 20 వచనం నుంచి 16 అధ్యాయంలో దావీదు ఉదయమున లేచి 16-20 అప్పుడు యెషయి ఒక గార్ధబొమ్మ మీద అప్పుడు యెషయి ఒక గార్ధబొమ్మ మీద రొట్టెలను ద్రాక్షారసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు వద్దకు పంపెను. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయువాడాయను. అతడు సౌలు దావీదు నా అనుగ్రహము పొందిన కనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకునుమని యెషయికి వర్తమానము పంపెను. చూడండి, అక్కడ ఎక్కడ జరగాల్సి వచ్చిందండి దావీదు? సౌలు దగ్గరికి. ఇప్పుడు దావీదు ప్రార్థన సౌలు దురాత్మని విడిపిస్తుంది. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితార చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను. అతడు సేద తీరి బాగా అయ్యెను. హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. సాతాను పట్టిందంటే దేవుని అనుమతి ఉందా లేదా? అనుమతిని ఎందుకు ఇచ్చాడు? అతడు కూడా రక్షణ మనం కాదనుకున్నాం కాబట్టి దేవుని ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. ఆ స్థానంలో ఎవరు వచ్చారు? దురాత్మ వచ్చింది. ఎందుకంటే మన హృదయం ఖాళీగా ఉండదు. దేవునితో బలంగా ఉన్న రోజులు బలంగా ఉంటాం. మనం మరి ప్రార్థన నిర్లక్ష్యం చేసుకున్నామంటే ఖచ్చితంగా మన హృదయంలో ఎవరు వచ్చి చేరతారండి? సాతాను ఆలోచనలు, సాతాను క్రియలు, సాతాను ప్రభావం మన మీద ఏలుబడి చేసి కడక మనల్ని దేవుని పూర్తిగా దూరం చేసేసి మనం ఏం కోరుకుంటున్నామో అదే పొందుకుంటామండి. ఆ మాట రోమీలో 1వ అధ్యాయంలో కూడా స్పష్టంగా ఉంటుందండి. ఒక్క నిమిషం, 1వ అధ్యాయంలోను 18వ వచనం ఉంటుంది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ
సత్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచును. ఎందుకంటే చూడండి, ఆలోచించండి, దేవుని గురించి తెలియజేసే అనేక విషయాలు మన ముందే నడుస్తున్నాయి. దేవుడు బయలుపరిచారు అని మరి తెలియదంటాం లేదు, అంగీకరించే మనసు మాత్రం మనకి లేదండి. ఎందుకనగా దేవుని గురించి తెలియక సత్యమైనదేదో సత్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణం అనగా ఆయన నిత్య శక్తియును దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన కేటపడుచున్నవి గనుక వారు అంటే తెలియదే అంటానికి లేదండి. మీరు దేంట్లో చూసినా దేవుని యొక్క క్రియలు కనపడతాయి. ఈ సృష్టిలో దేన్ని చూసినా సరే దేవుని క్రియలు కనపడతాయి. అది ఆలోచించిన జ్ఞానం కూడా దేవుడు మనకి ఇచ్చారు, ఆలోచించుకోగలం. నాకు తెలియదు అంటాం లేదు, ఆశపడ్డాం కాబట్టి ఇంకా ముంచదేమో. దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కానీ తమ వాదముల చేత అంటే ఏం పెట్టుకుంటున్నాం? వాదనలు. దేవుని మందిరాల్లో మనం దేవుని శుద్ధిస్తున్నామా, వాదాలు పెట్టుకుంటున్నామా? అయ్యా వాళ్ళని పట్టించుకోలేదే, వీళ్ళని పట్టించుకోలేదే, వాళ్ళని చిన్న చూపు చూశారు, నా 16 చిన్నది ఇచ్చారు, లేదా పెద్దది ఇచ్చారు, వాళ్ళు బాగా చూస్తున్నారు. ఈ వాదాలు అన్ని పెట్టుకు దేవుడు సూచించడం మర్చిపోయాం, ఈ వాదాల్లో బలపడిపోయాం. అలా వాదాలు పెట్టుకున్న మనసులో దేవుని ఆత్మ ఉంటుందా? మనం అదే కోరుకున్నాం, అదే దేవుడు ఇచ్చాడు. ఇంకా ముంచదమ్మా. వారి అవివేక హృదయం అంధకారమైనది. జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి అక్షయుడకు దేవుని మహిమను, తమ రక్షకుడైన దేవుని మహిమను, వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, అంటే డబ్బుల మీద, పక్షుల యొక్కయు, లేకపోతే వాటి మీద, వీటి మీద, ఇంకా మూర్ఖులమైతే వేరే వాటి మీద, వేరే వాటి అయ్యే దేవుళ్ళుగా మారిపోయి కడకే చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఎద్దుల బొమ్మ కింద, కోతుల బొమ్మ కింద, ఆ బొమ్మల కింద, ఈ బొమ్మల కింద జీవం గల దేవుణ్ణి ఏ స్థాయి తీసుకొస్తున్నామండి? అసలు రూపం ఇవ్వడమే తప్పు, కానీ హీనమైన రూపాలు ఇవ్వటం ఏంటి? ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే మనం తిడతా ఓ మాట తిడుతుండే, పంది అంటాం మనం. అదే దేవుడు అంటున్నారు లేదా? అంటే దేవుడి స్థాయి ఏ స్థాయికి వెళ్తుందండి? ఆవిడ మరి దురాత్మ వచ్చి మనల్ని ఏలుబడి చేస్తుందా, లేకపోతే దేవుని ఆత్మ వచ్చి ఏలుబడి చేస్తుందా? మనలో మాట అంటేనే మనకు రోషం వస్తుంది. మనకి మరి దేవుడిని ఆ స్థాయికి తీసుకొస్తే ఆయనకు రోషం రాదండి? అందుకే దావీదు ఏమన్నారు, ఆయన దేవుని మహిమ స్వరూపమును చూడవలెనని ఆయన సన్నిధానంలోను జీవితకాలం జీవించాలని కోరుకున్నారు. దేవుడు అందరికీ ఇచ్చాడు, ఎవరు తప్పు చేయలేదండి, ఎవరు తప్పు చేసిన వాడు మాత్రం కాదండి. తనకు తెలియదు అంటానికి లేదండి. దేవుని మహిమతోనే సమస్తం జరుగుతున్నాయి. దేవుడు సిద్ధపరిచిన వాటిలో ఏదైనా క్రమం తప్పిందంటే మనం ఒక్క క్షణం కూడా బతకడానికి అవకాశం ఉండదండి. ఒక్క క్షణం కూడా మనం బతకడానికి అవకాశం ఉండదు. దేవుడు సృష్టించిన వాటిలో క్రమం తప్పిందంటే ఏదన్నానో ఒక్క నిమిషం కూడా మనం ఉండటానికి, ఒక సెకండ్ ఉండడానికి కూడా అవకాశం ఉండదు. మరి దేవుడు తెలియదు అంటానికే ఉంది. ఇదే పరిస్థితి సౌలుకి. అభివేగించబడ్డాడు, కాడకే దేవుడు ఇచ్చిన దాన్ని రాజరికం బాగొట్టుకున్నాడు.
దేవుని ఆత్మ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఎవరు వచ్చారు? సాతాను వచ్చి ఏడిపిస్తుంది. సాతాను ఉన్నన్ని రోజులను దావీదు వాదిస్తూ ఉండేవాడు, ఇది వాయిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఏం చేసేవాడు? మీరు బాగున్నాడు అనుకోండి, శుభ్రంగా ఇంటికి వెళ్ళేవాడు, మందలు తోలుకొని మందలు కాసుకునేవాడు. ఆయన దెయ్యం పెట్టుకున్నప్పుడు మళ్ళీ వచ్చేవాడు, మరి తగ్గినప్పుడు మళ్ళీ వెళ్ళేవాడు. వెళ్ళి ఏం చేసేవాడండి? మళ్ళీ మందలు కాసుకునేవాడు. మందలు వదిలిపెట్టలేదు, ఆడు ఆ పని వదిలిపెట్టలేదు, ఈ పనిని. దేవుడిచ్చిన ఏ పని నేనే చేయరేమో నిర్లక్ష్యం చేయకూడదని, చిన్నదే పెద్దదే అని అనుకోకూడదని. దేవుడు మాకు ఆ బాధ్యతలు ఇచ్చారు, ఖచ్చితంగా మనం చేసుకోవాల్సిందే. అని ఎంత మాత్రం నిర్లక్ష్యం పెట్టలేదండి. ఆయన నన్ను అభిషేకించాడు కదా, నీ రాజు దగ్గరికి వెళ్ళిపోయాను కదా, ఆ పనులు నేను చేసుకుంటాను, అక్కడే ఉంటాను, ఖాళీగా ఉన్న చెప్పి ఖాళీ కూర్చుంటాను, పని ఉన్నట్టు పని చేసుకుంటాను అని అనుకోలేదండి. ఖాళీగా ఉన్నాడా, ఇంటికి వచ్చాడు, గొర్రెలు తోలుకుని మంద తోలుకు వెళ్ళాడు. మన జీవితకాలంలో దేవుడు ఇచ్చిన పని మనం పరిపూర్ణంగా చేసుకుంటే మన జీవితం ఎలా ఉంటుందండి? మా డ్రెస్సింగ్లో స్పష్టంగా 10వ అధ్యాయంలో ఉంటుంది, స్పష్ట 10లోనో 9లోనో ఉంటుంది అది. తమ కాలం ఎప్పుడు వచ్చునో ఏమన్నాడు చెప్పని చదువుతా. దేవుడు నీకు ఇచ్చిన పనిని చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. 9:10. నువ్వు పో పాతాళమునందు పని అయినను చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చెయ్యము. నీవు పోవు పాతాళమునందు పని చేయటైనను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. దేవుడు మనకి ఆశిస్తున్నప్పుడు మనం ఏం చేసుకోవాలి? దేవుడు ఏ పని అయితే దేవుడు మనకి ఇచ్చారో ఆ పనిని మనం శక్తి లోపం లేకుండా చేసుకోవాలి. అది పూర్తి చేసుకుందాం అనుకోండి, చిన్నది పెద్దదాన్ని మళ్ళీ మరి పెట్టుకోకూడదండి. దేవుడు మనకి ఇది ఇచ్చారు, ఇచ్చిందాన్ని ఏం చేసుకోవాలి? మనం చెప్పిన విధంగా మనం సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, దేవుని ఆశీర్వాదం కూడా ఎలాగుంటుంది. ఈ విధంగా దావీదు ఎప్పుడు కూడా దేవుని ఎదుగుతూనే ఉన్నారండి. ఒకసారి సమయాల దాంట్లోనూ మొదటి సమయాలు 17-15 చూడము. దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెల మేపుసు సౌలు నొద్దకు అని ఏం చేస్తున్నారు? బెత్లెహేములోనేమో తన తండ్రి గొర్రెలను మేపు, ఖాళీగా ఉన్నప్పుడేమో తండ్రి గొర్రెలు మేపుకుంటున్నాడు. సౌలు దగ్గరికి వెళ్ళవలసి వచ్చినప్పుడు తిరిగిపోవచ్చు వచ్చేసి ఉన్నాడు. కానీ ఆయన ఎక్కడైనా నిర్లక్ష్యం చేసేదని ఉందా? లేదు. అక్కడున్న దేవుని కనపరుస్తున్నాడు, మందలు కాసుకుంటూ ఆ పనిలోనే ముందుకెళ్తూ దేవుని కనపరుచుకుంటూనే ఉన్నాడు. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చెను. చూడండి, అది ఎంత ఎక్కడ నిర్లక్ష్యం అన్న మాట ఉందండి. అదంతా బాల్యకాలంలో ఉన్నాడు. ఫిలిష్తీయుడు అంటే దావీదు వస్తున్నాడా? ఫిలిష్తీయుడు అంటే సాతానులోంచి వచ్చింది. ఇక్కడ ఉంది, ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వస్తున్నాడు యుద్ధానికి సౌలు మీదకే. దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఏది రాలేదు, దురాత్మ వచ్చింది. ఇప్పుడు పిలిపి వాళ్ళు చెలరేగిపోయారు. సాతాను చూడండి, దేవుతో నాలు మళ్ళీ పట్టించు దగ్గర రావడం భయపడుతుంది. దేవుని దూరం అండి, నేనున్నానని చెప్పి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాడు, వచ్చి మీద పడుతూనే ఉంటాడు. అలాగే పిలిపీలు చెలరేగిపోయారండి, రాజ్యం మీదకి వచ్చి పడుతున్నారు. అప్పుడు గొలియాతు వచ్చాడు. 40 రోజులు వస్తూ దాన్ని జయించండి, ఎవరైనా ఉంటారండి.
మరి చెలరేగిపోతున్నాడండి. ఓ పక్కన సాతాను, ఓ పక్క ఫిలిప్పీలు. అందుకే ఎవరితో ఉండాలి మనం? దేవునితో ఉన్నామనుకోండి, ఖచ్చితంగా దేవుని కాపుదల అనేది. అదే 51వ కీర్తన 11వ వచనం చూడము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము 11వ వచనం 51. అదేనయ్యా. నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుంచి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలాను పుట్టించు. దావీదు దారి తప్పినప్పుడు మళ్ళీ దారిలోకి వచ్చిన విధానం అండి. పాపం చేయటమే దారి తప్పటం అండి అని ఏ విధంగా ఇక్కడ ఎలా ఉన్నారైనా దేవుని సన్నిధానం ఎలాగున్న సన్నిధానం మాకు ఉంటుంది అనుకుంటాం. మనం లోక జీవితం జీవిస్తూ దేవుని సన్నిధానంలో ఉన్నాం అనుకుంటే మనకు బ్రహ్మండి. అందుకే దేవుడు పరిశుద్ధుడు. మరి ఆయన ఉన్న చోట మనం ఉండాలంటే అందుకే దావీదు అంటున్నాడు, నీ సన్నిధానంలో నన్ను త్రోసివేయకము, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు. ఎందుకంటే ఆ మాట ఎందుకు అంటున్నాడు? అయినా పాపం ఉన్నప్పుడు మళ్ళీ సమాధానం ఉండదు. సమాధానం కానీ, శాంతి కానీ, కుటుంబంలో నెమ్మది కానీ ఉండదండి. వాడిని జయించామనుకోండి, ఇక దేవుడి సన్నిధిలో మనకి ఏం దొరుకుతుంది? సంతోషం, సమాధానం దొరుకుతుంది. అదే దావీదు అడుగుతున్నాడు. మరలా పుట్టించుము, అది పోగొట్టుకున్నాడు. ఆయనే ఎందుకంటే చూడరాని దృశ్యాలు చూసి, చేయరాని పనులు చేసి, తను చేయవలసిన పనిని మర్చిపోయి ఆ గోడ మీద అటు ఇటు తిరుగులాడుతూ పాపం తెచ్చుకుని పోగొట్టుకున్నాడండి ఆనందం. అందుకే మళ్ళీ అడుగుతున్నాడు అన్నమాట. మొదటి సమయంలో 17:17 చూడము. తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక. ఎందుకంటే ఈయన ఎలా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఈ లోపలేనేమో ఫిలిప్పీలు వచ్చారు, మీద పడ్డారు. రోజునేమోను వీళ్ళని యుద్ధానికి కవ్విస్తూ ఉన్నారండి. యుద్ధానికి బయలుదేరారు, కానీ ఫిలిప్పీలతో యుద్ధం చేసి ధైర్యం కనపడతలేదు వీళ్ళకి. వీళ్ళు ఈ పక్క నుంచున్నారు, వాడు ఆ పక్క నుంచున్నాడు. వాడు శవాలు విసురుతున్నారు, వీళ్ళు కాకాయ తెచ్చుకుని ఉన్నారు. ఈ సమయంలోనూ యెషయా ఇంటికాడ అన్నగారుల ముగ్గురేమో సైన్యంలో పనిచేస్తున్నారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఇవన్నీ పట్టుకెళ్ళు అని చెప్పి పురమాయించి వాళ్ళు ఎలాగున్నారో తెలుసుకున్నామని చెప్పి దావీదుని పంపించాడు. పంపించేటప్పటికి అక్కడ ఏం జరుగుతుంది? సౌలును వారును ఇశ్రాయేలీయులు అందరూ ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయమునే లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి. చూడండి, ఆయన పని మీద వెళ్తున్నాడు, కానీ గొర్రెలు మర్చిపోయాడు. మరవలేదు. ఆ గొర్రెల్ని భద్రత కింద ఒక కాపర్ని పెట్టి ఆ వస్తువులు తీసుకుని యెషయా తనకి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. అంటే తండ్రి చెప్పిన మాట ఎలా చూస్తున్నాడు ఆయన? ఆజ్ఞ. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరుచుచు యుద్ధము సాగుచుండిరి. సైన్యమును సైన్యమునకు ఎదురైన ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయులను యుద్ధ సద్దులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టు అని వశము చేసి అవన్నీ కూడా అక్కడ ఈ వస్తువులు కాపాడే వాళ్ళ దగ్గర అప్పచెప్పి పరిగెత్తుకుని పోయి సైన్యములోకి వచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగాను. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొలియాతు అను సూర్యుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి చెప్పిన మాటలు చొప్పున పలుకగా దావీదు వినను. ఇశ్రాయేలీయులందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా ఇశ్రాయేలీయుల్లో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే. నిజముగా ఇశ్రాయేలీయుల తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికే రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి
తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వారి తండ్రి ఇంటికి వారిని ఇశ్రాయేలుతో స్వతంత్రులుగా చేయుననగా దావీదు జయమగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు కాదు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా చూశారు, దావీదు ఎలా ఆలోచిస్తున్నాడు? వాళ్ళు చూసేటప్పటికి ఇశ్రాయేలు ప్రజలందరూ వణుకుతూ ఉన్నారు, కానీ దావీదు ఏమని ఆలోచిస్తున్నాడు? జయమగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని కాదండి. ఇప్పుడు సాతాను వచ్చి మనం అందరం ఏలుబడి చేస్తున్నాడు, సాతాను ద్వారా వాళ్ళు దూషిస్తున్నారు. మరి ఆ సమయంలో మనకి రోషం వస్తుందా, భయం వేస్తుందా? మన దేవుడిని ఏమని అన్నప్పుడు మనకు రోషం వస్తుందా, లేకపోతే ఇవన్నీ నాకెందుకని చెప్పి మనం పక్కగా తప్పుకుంటున్నాం? రోషం రావాలి, రోషం రావాలి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? తల ఎత్తి మాట్లాడేది లేదండి. అందరు భయపడి సౌలుతో సహా తల ఉంచుకుని చూస్తున్నారండి. ఈ మాటలు ఎవరన్నారు? దావీదు అన్నాడు. రోషము రాగా ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలును ఎంత తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన ఇప్పుడు ఈయన చంపి ఇశ్రాయేలుకి నిన్న తొలగిస్తే అంటే ఆ నింద ఏమిటి? ఫిలిప్పీలు చూసి పారిపోయారు నిందండి. అవును. మరి సాతాను మీద ఎదిరించి మనం ప్రార్థన చేస్తున్నామా? సాతాను ఉన్నాడని చెప్పి 5లో మానేసి ఇంకో 5లోకి వెళ్తున్నావా? ఎదిరించి ప్రార్థన చేసి వాడిని తగురుతున్నావా? రోషం మనకు ఉందా? లేకపోతే ఆ ఇంట్లో ఉంది కాబట్టి అంత ఆ సమీపకు వెళ్ళం. ఇంట్లో ఉన్నాడు అనుకుంటాం, వాళ్ళు తీసుకొచ్చి మందిరంలో పెడితే మందిరానికి మన దగ్గరికి వస్తామా? మరి మన మందిరంలో సంఘమే రాకపోతే సాతాను ఎవరు ఎదిరిస్తారమ్మా? ఇంత రోషం అంటే ఏమిటి? వాడు వచ్చి మన మీద పడుతున్నప్పుడు ధైర్యంగా నిలబడి వాడిని ఓడించేటువంటి కసి ఉన్న వాళ్ళుగా ఉండాలి. కానీ వచ్చాడని చెప్పి మనం తప్పించి పారిపోతే వాడు 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 వచ్చి ఎక్కడ సెల్లలేగుతాడు? రాజుతో పాటు సైన్యం యుద్ధానికి వెళ్ళింది అనుకోండి, సైన్యం పారిపోతే రాజు పరిస్థితి ఏమిటండి? సంఘం పారిపోతే దేవుని పరిస్థితి ఏమిటి అక్కడ? వెంటనే దావీదు ఏమంటున్నాడండి? నా దేవుడిని తిరస్కరిస్తాడా? వీడి సంహరించేస్తాను, చేస్తే నాకేమిస్తారు? ఆవిడ బహుమానాలు చెప్తున్నారండి. చదువు. చంపిన వానికి ఇట్లు చేయబడిన అతనికి ఉత్తరం ఇచ్చిరి. అతడు వారితో మాట్లాడినది అతని పెద్ద అన్నయ్యకు ఏలియాబునకు వినబడగా ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలో ఆ చిన్న గొర్రె మందని ఎవరు వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుడికే కదా నీవు వచ్చితివి అనను. ఇప్పుడు అతనిలోనూ ఇతను ఏం చూస్తున్నాడు అనగారు? గర్వం. నిజం గర్వం ఉందండి? అంటే దేవుని పక్షం నిలబడితే గర్వం అండి అది కాదు. సాతాను ధైర్యంగా ఎదిరించి పోరాడటం దాని వృధలో చెడుతానమా? ప్రార్థన చేసేవారికి సహకరిస్తున్నావా, లేకపోతే ప్రార్థన చేసేవారిని ఎగతాళి చేసుకుంటున్నావా? ఎందుకంటే వాళ్ళలో ఆ మాట ఎందుకు వచ్చిందంటే తమ కళ్ళ ముందే దేవుని అభిషేకం చేశాడు, తమ తప్పించేశాడు దేవుడు. ఇతన అంటే ఇతను కాదన్నాడు. కడకే వీళ్ళందరూ పనికిరాని వాడు అనుకున్న వాడిని దేవుడు ఆశీర్వదించి దేవుని అభిషేకించాడు. ఎంత లేదని అది ఎక్కడుంది? మనసులో ఉంది. ఆ భావంతోనే మాట్లాడుతున్నాడు. అదేమిలే అని చెప్పి అక్కడి నుంచి పైకి వచ్చి మళ్ళీ ఒక చోటకి వచ్చి మళ్ళీ అడిగాడు. మళ్ళీ ఇదే చెప్పాడు. ఈయన ఇలా అడుగుతూ ఎన్ని చేయటం సౌలు విన్నాడు. అతను ఎవరెవరు పిలిపించాడు. పిలిపించి ఏమిటని అడిగాడు. ఇక ముంచదమ్మా.
ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తం లేదు. మీ దాసుడునైన నేను వానితో పోట్లాడుతున్నానని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, దాసుడునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుక బంటిగిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెలను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపి తిని మీ దాసుడునైన నేను ఆ సింహమును ఎలుక బంటిని చంపి తినే జయము గల దేవుని సైన్యములను తిరస్కరించి నీ సన్నతిలేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు సింహము యొక్క బలము నుండి ఎలుక బంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును కాక అని దావీదుతో అనెను. ఎప్పుడు కూడా మనం శ్రేష్టత్వం అంటే పోరాడి జయించాలి. అయ్యా ఇశ్రాయేలు ఎలా పోరాడాడండి? రాత్రి తెల్లవారులను మనుషులతో పోరాడాడు, దేవునితో పోరాడాడు, పెనుగులాడాడు, జయం పొందుకున్నాడండి. మరి క్రైస్తవ జీవితం కూడా అంతే, పోరాడాలి. ప్రార్థన ద్వారా దేవునితో పోరాడాలి, అంటే ఆయన మొప్పించి ఆయన దగ్గర పొందుకోవాలి. సాతాను మీద పోరాడాలి, జయాన్ని పొందుకోవాలి. లోకాసుల మీద, శరీరాశుల మీద, దేవుడంపల మీద పోరాడి జయించుకుని దేవునితో మనం ముందుకెళ్లే వారునే ఉండాలి. పోరాటం లేకుండా జీవితం ఎలా ఉంటుంది? సరే వెళ్ళు అన్నాడు. మళ్ళీ ఒకటి అన్నాడే, నువ్వు బాలుడువు, ఇలా వచ్చి చేతులతో వెళ్తే నువ్వు ఇబ్బంది పడిపోతావు, ఇగో నేను ధరించి ఉన్న చూడు అన్నీ తీసుకుని నువ్వు ధరించుకో అన్నాడు. ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడు అన్నిని, రాజరికం ఇచ్చేసాడు, కిరీటం ఇచ్చేసాడు. అది గ్రహించుకోలే. ఇంకా ఈయన ఏమనుకుంటున్నాడు? ఇప్పుడు యుద్ధంలో పోరాడతానికి కవసాలు ఇస్తాను అంటున్నాడు. యుద్ధంలో పోరాడటానికి ధైర్యశాలికి కవసాలు అక్కర్లేదండి, ధైర్యం ఉంటే చాలు. అవన్నీ ధరించమన్నాడు, వద్దన్న సరే ఇచ్చాడు, ధరించుకున్నాడు. ఒక అడిగేసేటప్పటికి ఒక వారిలో పడ్డాడు. నాకెన్ని సూట్ అవ్వని చెప్పి తీసి అవతల పాడేశాడు. అవతల పాడేసాక ఏం చేసుకున్నాడు? చేతిలో వడసేలు పట్టుకున్నాడు, 5 రాళ్ళు, గుండ్రపు రాళ్ళు వేసుకున్నాడు. గిరగిరా తిప్పి ఒక్క రాయి వేసి కొట్టాడు. రాయి ఎక్కడికి వెళ్ళింది? నుదుటి మీద కొడితే నుదుటి మీద లోపలికి వెళ్ళి అవతల పోయింది. ఇక్కడ కొడితేనే చచ్చిపోతారు, ఇక్కడ గజ్జం పడి అవతల పక్క వెళ్ళిపోయిందంటే దావీదు గురి ఎలా ఉందండి? రాయి అంటే ఎవరు? క్రీస్తు. 5 రాళ్ళు అంటే మాటకి అర్థం ఏమిటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇచ్చుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త. ఈ పేర్లను ఎక్కడున్నాయండి? ఏమైన ఆయుధాలు ఇవి ఉన్నాయనుకోండి, భయపడవలసిన అవసరం యెహోవాయే నా రక్షణకర్త. నేను ఎవరికి భయపడతాను? ఆడంబరాలు అక్కర్లేదండి. దేవుడి మీద విశ్వాసము, నమ్మకం, ధైర్యం ఉంటే చాలే. అవి ఉంటే నేను చేస్తాను, ఇవి ఉంటే నేను చేస్తాను, వాద్యాలు ఉంటేనే పాడతాను, లేకపోతే ఇలాగుంటేనే నేను ప్రార్థన చేయగలుగుతాను, ఇవన్నీ అవసరం లేదండి. యథార్థత, మనం విశ్వసనీయత, దేవుని మీద మనకు విశ్వసనీయత ఉండాలి, నమ్మకం ఉండాలి. పోరాడి ధైర్యంతో మనం దేవుని పక్షాన్ని నిలిచేవారు. దేవుని పక్షం మనం నిలబడ్డాం అనుకోండి, దేవుడు మన పక్షంలో ఉంటాడు. ఇప్పుడు ఎంతమంది ప్రజల మధ్యన గొలియాతుని ఎదిరించడానికి ఎవరున్నారని కనుక 17 సంవత్సరాల కుర్రోడు. చిన్న ఉదాహరణ చూడండి. యేసయ్య ఆ రోజుని 6,000 మందికి ఆహారం పెట్టినప్పుడు ఎవరు పట్టుకొచ్చారండి పలహారాలు? చిన్నపిల్లవాడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు.
5,000 మందికి ఆహారం. 6,000 మంది పురుషులు ఉన్నారు, అన్ని వేల మంది స్త్రీలు ఉన్నారు. మరి అక్కడ అక్కడికి ఎవరు పట్టుకొచ్చిన పలహారాలు అందరికి పలహారం అయింది? బోధడి. ఆ? మనస్సు. దేవుని గణపరిచే మనస్సు అండి అవును. ఉంటే చాలండి. దేవుడిని అదాన్ని హెచ్చిస్తాడు. దీని మనం ఏమి ఇచ్చామో ఎంతనే కాదండి, దేవుని ఘనత కోసం ఇచ్చుకున్నాం అనుకోండి, మనం ఇచ్చింది కొంచెమైనా సరే అది ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తారండి. అందుకే ధైర్యం, మనం ఎప్పుడైతే దేవుడు ఉన్నాడని ధైర్యంతో ఉన్నాం అనుకోండి, గొలియాతు లాంటి సమస్య కూడా మనం ఒక్క రాయి దెబ్బ, అంటే క్రీస్తు నామంలో ఒక్క ప్రార్థన, ఆ ఒక్క ప్రార్థన ఏం తీసుకొస్తుంది? అదే జయం అండి. అదే ఎప్పుడు కూడా మనం విశ్వాసంతో ముందుకెళ్ళేవారు ఉండాలి. అలా ఉన్నాం అనుకోండి, జయం ఎక్కడో ఉండదు, మన పక్కనే ఉంటుంది. ఎందుకంటే యుద్ధం ఎవరిదే? యెహోవాదే. ఉన్నాడని నమ్మాలి, ఆయనతో ముందుకు వెళ్ళాలి, ధైర్యంగా నిల్చోవాలి. దేవుడే నా పక్షం ఉన్నాడని నమ్మి, ఇంకో విషయం అండి, రోషం ఉండాలి. మన ఇంట్లోకి వచ్చి సాతాను చలబడిపోతున్నాం, మనం ఏం చేయాలి? రోషంతో దాన్ని ఎదిరించి పోరాడేవారు. ఇంట్లో కుక్క వస్తే కొట్టవాడిని, ఇంట్లో ఏదైనా దూరతో వదిలేస్తామా? అలాగే సాతాను వస్తే ఏం చేయాలి? ఎవరో పిలవటం కాదండి, మీ ప్రార్థన ద్వారా సాతాను పారిపోవాలి. అలా నిలబడ్డాం అనుకోండి, సాతాను ఎక్కడ ఉంటాడు? అందుకే దావీదులో ఏముంది? రోషం. ఆ దేవుణ్ణి అంటాడా? సరే, మనం అందరూ చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం.